వెల్కమ్ టు అగ్మాక్స్. రైతుల ఆదాయాన్ని పెంచి వ్యవసాయ పెట్టుబడుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం మరో ముఖ్య దశకు చేరుకుంది. 21వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన భారీ బహిరంగ సభలో అధికారికంగా విడుదల చేశారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా ఉన్న 9 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 18,000 కోట్లకు పైగా నేరుగా జమ కానున్నాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోదీ అధికంగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల నేల సారం తగ్గిపోతుందని, దీని ప్రభావం మొత్తం పంటల చక్రంపై పడుతుందని తెలియజేశారు. దీనికి పరిష్కారంగా పంట వైవిధ్యీకరణ, సేంద్రియ రైతు పద్ధతులను పెద్ద ఎత్తున అనుసరించాలని సూచించారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో సేంద్రియ వ్యవసాయం కీలకమని, భారత్ ఈ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. తృణధాన్యాలు సూపర్ ఫుడ్ అని పేర్కొంటూ రైతులు వీటిని విస్తృతంగా సాగు చేయాలని సూచించారు. मैं सभी साइंटिस्ट और रिसर्च इंस्टीट्यूशन से भी आग्रह करूंगा कि नेचुरल फार्मिंग को एग्रीकल्चर करिकुलम का मुख्य हिस्सा बनाएं। आप गांव में जाकर किसानों के खेत को अपनी लैब बनाएं। हमें हर हाल में नेचुरल फार्मिंग को साइंस बैक्ड मूवमेंट बनाना होगा। नेचुरल फार्मिंग के इस अभियान में राज्य सरकारों और एफपीओज की बड़ी भूमिका और बहुत बड़ी भूमिका है। बीते कुछ सालों में देश में 10,000 किसान उत्पाद संघ एफपीओज बने हैं. 2019లో ప్రారంభమైన పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు 20 విడతల్లో 3.70 లక్షల కోట్లకు పైగా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు కేంద్రం తెలిపింది. భూమి వివరాలు పీఎం కిసాన్ పోర్టల్లో నమోదు చేయడం, బ్యాంక్ ఖాతా ఆధార్తో అనుసంధానం కావడం వంటి అర్హతలు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం ప్రయోజనం లభిస్తోంది. ఇక ఇదే రోజున ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కడప జిల్లాలో పెళ్లిమరిలో సీఎం చంద్రబాబు నాయుడు 2వ విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. మొత్తం 47 లక్షల మందికి 3,200 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఒక్కో రైతు ఖాతాలో 7,000 రూపాయల చొప్పున జమ చేశారు. రైతులు తమ డబ్బు జమ అయిందా లేదా తెలుసుకోవడానికి అన్నదాత సుఖీభవ.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి నో యువర్ స్టేటస్ ఆప్షన్ ఎంచుకొని ఆధార్ నంబర్, క్యాప్చా నమోదు చేస్తే జిల్లా, మండలం, గ్రామం, కేవైసీ పూర్తయిందా లేదా, ఏ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయిందన్న వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాలను సమన్వయంతో అమలు చేయడం వల్ల రైతులకు లాభం మరింత పెరిగిందని అధికారులు చెబుతున్నారు.